కాంచన, అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కాంచన అయితే రేపు నేను అమ్మగా పుట్టినరోజు అంటే రేపు నా కొడుకు పుట్టినరోజు. కార్తీక పౌర్ణమి రోజు పుట్టాడు కాబట్టి నా కొడుక్కి కార్తీక్ అని పేరు పెట్టుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో కాంచన కోసం పాలు తీసుకొని గదిలోకి వస్తున్న దీప ఇదంతా ఇంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చి కాంచనకు పాలిచ్చేసి తను ఆ గదిలోంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ పుట్టినరోజు కావడంతో కాంచన, అనసూయ, శౌర్య కార్తీక్ గదిలోకి వెళ్ళి బెలూన్స్ పగలగొట్టేసరికి ఒక్కసారిగా కార్తీక్ మెలకు వచ్చి నిద్ర లేచేసరికి తన బెడ్ మీద గదంతా బెలూన్స్తో డెకరేట్ చేసింటారు. ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి లేచి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇక శౌర్య అయితే చాలా సంతోషంగా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటుంది. ఇక కాంచన, అనసూయ కూడా కార్తీక్ని విష్ చేస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే ఇదంతా నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదమ్మా, ఎందుకు ఇలా చేశారు అంటుంటే నేను చేయలేదు కార్తీక్ అని చెప్తూ ఉంటుంది. రౌడీ నువ్వు చేసావు ఇదంతా అంటుంటే నేను కాదు నాన్న, అమ్మ చేసింది అని చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే దూరంగా నిలబడి కార్తీక్ని చూస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన శౌర్య నాన్నకి విష్ చేయమ్మా అని చెప్తూ ఉంటే ఇక దీప పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు అని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య అలా కాదమ్మా, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలి అని దీప చేతిని తీసి కార్తీక్ చేతిలో పెట్టి ఇప్పుడు చెప్పమ్మా అని చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే కార్తీక్ని మళ్ళీ విష్ చేస్తూ ఉంటుంది. ఇక శౌర్య మనం బేకరీకి వెళ్ళి కేకు, చాక్లెట్లు తీసుకొచ్చి నాన్న పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తాము అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అలా చేసుకోవడం నాకు ఇష్టం లేదు రౌడీ, నేను గుడికెళ్ళి దీపాలు వెలిగిస్తాను నా పుట్టినరోజు నాడు అని చెప్తూ ఉంటాడు. అలా కూడా చేసుకుంటారా అని శౌర్య అడుగుతుంటే ఇక కాంచన్ అయితే అవును శౌర్య, మీ నాన్న కార్తీక పౌర్ణమి రోజు పుట్టాడు కాబట్టి శివాలయానికి వెళ్ళి పూజలు చేసి రాత్రి వరకు అక్కడే ఉండి కోనేట్లో దీపాలు వెలిగిస్తాము అని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే చాలా బాగుంది, మనందరం గుడికి వెళ్దాం నానమ్మ అని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే త్వరగా స్నానం చేసి రా నాన్న, అమ్మ నీకోసం చాలా స్పెషల్స్ చేసింది అని చెప్తూ ఉంటుంది. ఇక కాంచన్ అయితే కొందరి ప్రేమ అంతే కార్తీక్, చెప్పలేరు, ఇలా చూపిస్తూ ఉంటారని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నా పుట్టినరోజని నీకెవరు చెప్పారు రౌడీ అంటుంటే అమ్మ చెప్పింది నాన్న, ఈరోజు నీ పుట్టినరోజని ఈ బెలూన్స్ అంతా అమ్మే డెకరేట్ చేసింది, అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇష్టం కాదది అభిమానం, ఎవ్వరూ అందుకోలేనంత అభిమానాన్ని నా మీద పెంచుకునింది అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.